తెనాలిలో రౌడీ షీటర్లను జగన్ పరామర్శించడంపై వైసీపీలో చర్చ మొదలైంది. పొలిటికల్ గా ఇబ్బంది తలెత్తే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇక కూటమి నేతలు సైతం జగన్ పై విమర్శలు గుప్పించారు. తెనాలిలో రౌడీ షీటర్లను పరామర్శించేందుకు వెళ్లిన వైసీపీ అధినేత జగన్ పర్యటన ఆ పార్టీని డిఫెన్స్ లో పడేయడంతో పాటు బూమ్రాంగ్ అయింది. పొలిటికల్ గా సెట్ బ్యాక్ అవుతుందని వైసీపీ నేతలు ఆఫ్ ది రికార్డుగా చెబుతున్నారు. పోలీసులపై చేయి చేసుకున్న రౌడీ షీటర్లను అరెస్టు చేస్తే జగన్ కు ఎందుకంత ప్రేమ పుట్టిందని పలువురు నిలదీస్తున్నారు. తెనాలిలో పోలీసులపై దాడి చేసిన సంఘటనకు చంద్రబాబుపై ఉన్న కేసులకి సంబంధం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇక నేరానికి కులం మతం ఉండదని, గంజాయి బ్యాచ్ హత్యా నేరాలు ఉన్నవారిపై సానుభూతి పలకడం దురదృష్టకరమన్న ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. ఇలా చేస్తే ప్రజలు వెన్నుపోటు పొడుస్తారని అనటంతోనే తనను పోలీసులతో జగన్ కొట్టించారని ఆరోపించారు. ఒక రిఫ్రాఫ్ గారు గంజాయి స్మగ్లింగ్ లో, చైన్ స్నాచింగ్ లో ఎన్నోసార్లు జైలుకి వెళ్ళొచ్చిన వాళ్ళని సరే న్యాయబద్ధమా కాదా అన్నది ఆరక్షణం పక్కన పెడితే, ఒక కానిస్టేబుల్ మీద దాడి చేసిన వ్యక్తిని మళ్ళీ వాళ్ళకి బుద్ధి వచ్చేలాగా రోడ్డు మీద కొట్టారు. న్యాయబద్ధం కాదు, ధర్మం కాదని అనటానికి లేదు. ఎందుకంటే అతను డైరెక్ట్గా కానిస్టేబుల్ మీద హత్యా ప్రయత్నం చేశాడు. ఎన్నోసార్లు జైలుకి వెళ్ళి వచ్చిన బ్యాచ్, ఎన్నోసార్లు జైలుకి వెళ్ళి వచ్చిన ఆ బ్యాచ్ని మందలించటం పోయి ఇలా వెళ్ళి సానుభూతి పలకటం అనేది దురదృష్టం. జగన్ పై మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు విమర్శలు గుప్పించారు. ప్రజల ప్రతిపక్ష హోదా ఇవ్వలేదనే ఫ్రస్ట్రేషన్ లో బ్లేడ్, గంజాయి, రౌడీ షీటర్ల వంచన జగన్ చేరుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజా జీవితానికి పనికిరాని జగన్ ను అసాంఘిక శక్తుల సంఘానికి గౌరవాధ్యక్షుడి బాధ్యతలు స్వీకరించేలా ఉన్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెనాలిలో జగన్ చేసిన యాగి చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. రౌడీ షీటర్ చేతిలో హత్యాయత్నానికి గురైన కానిస్టేబుల్ భార్యను జగన్ ఎందుకు పరామర్శించలేదని నిలదీశారు. సభ్య సమాజం ఏమనుకుంటుందో కూడా ఆలోచన చేయకుండా ఎగబడిపోతా ఉన్నాడు. సమాజానికి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నాడు? ఈయన అయిపోయింది, మాజీ ముఖ్యమంత్రి, ఇక లేదు, రాజకీయంగా అవకాశం లేదు, ప్రజా జీవితాన్ని పనికిరాడు. ఈ గంజాయి అమ్ముకునే వాళ్ళు, డ్రగ్స్ డీలర్లు, పెడ్లర్స్, ఈ బ్లేడ్ బ్యాచ్లు, వీళ్ళందరూ గౌరవాధ్యక్షుడిగా పెట్టుకుంటే బోధిస్తున్నాయి. జగన్ తెనాలి పర్యటనపై జనసేన నేతలు మండిపడుతున్నారు. అసాంఘిక కార్యకలాపాలను రెచ్చగొట్టడానికి వెళ్లారంటూ గుంటూరు జిల్లా జనసేన అధ్యక్షుడు గాదె వెంకటేశ్వర్లు ఆరోపించారు. గత ప్రభుత్వంలో ఐతానగర్ ను అన్ని విధాలుగా నాశనం చేయటమే కాకుండా అక్కడ నివసించేవారు చెప్పుకోవడానికి సిగ్గుపడేలా చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెనాలిలో రౌడీల వల్ల ఇబ్బందులు పడ్డవారు గోబ్యాక్ అని నినాదాలు చేశారని గుర్తు చేసుకున్నారు. అసలు ఐతానగర్ ఏ రకంగా తయారు చేశారు? దేనికి అడ్డాగా చేశారు? ఎవరైనా తెనాల్లో ఉండే వాళ్ళు ఐతానగర్లో మేము ఉంటున్నామని చెప్పుకోవడానికి సిగ్గుపడే విధంగా ఇలా తెనాల్లో ఐతానగర్ ఎందుకు తయారైంది? ఎవరి వల్ల తయారైంది? ఇవేమన్నా కనుక్కున్నాం? నువ్వేమన్నా ఆ పిల్లలకు పరువుతో కూడిన సంబంధం ఉంటుంది. ఏడు దొంగతనం చేసేవాడు పరువు ఉంటుందా? గంజా తాగేవాడు పరువు ఉంటుందా? అమ్మాయిలను ఏడిపించేవాడు పరువు ఉంటుందా? ఏం జగన్మోహన్ రెడ్డి గారు అంటే పరువు అనేది ఏంటో నీకు తెలిస్తే నీ చెల్లిని నీ అమ్మని రోడ్డెక్కించవు కదా. జగన్ రౌడీ షీటర్లను పరామర్శించడంపై కూటమి నేతలు, ప్రజలు విమర్శలు కురిపించడంతో వైసీపీ ఖంగుతింది. సెల్ఫ్ కాల్ వేసుకున్నామని ఆ పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు.